హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శోభాస్ కిచెన్. టుడే రెసిపీ మొగలాయ్ స్పెషల్ ఆఫ్ఘనీ చికెన్. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: స్కిన్లెస్ చికెన్ హాఫ్ కేజీ, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, హోల్ గరం మసాలా, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 కప్పు పెరుగు, 2 స్పూన్ల ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ 4 స్పూన్లు, 2 స్పూన్ల కాజు. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కాజుని అందులో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లో పట్టుకోవాలి. అదే జార్లో పుదీనా కొత్తిమీర వేసుకొని పేస్ట్లా పట్టుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నూనె వేడెక్కినాక హోల్ గరం మసాలా వేసుకొని వేగనించుకోవాలి. నూనె వేగినాక చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్ అడుగంటకుండా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ పైకి వచ్చాక ఉప్పు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత పెరుగు వేసుకోవాలి. పెరుగుతో పాటు ధనియాల పౌడర్ వేసుకొని కలుపుకొని 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. చికెన్ ఉడికినాక ముందుగా పట్టి పెట్టుకున్న కాజు పేస్ట్ వేసుకొని మరో 3 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ముందుగా పట్టి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసి కలుపుకొని ఒక కప్పు వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. చికెన్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి.
చికెన్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఆయిల్ పైకొచ్చాక కొత్తిమీర, కరివేపాకు వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మొగలాయ్ స్పెషల్ ఆఫ్ఘనీ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.